నమస్తే, నేను అంకిత. గడిచిన 3 రోజుల నుంచి చూస్తుంటే విజయసాయి రెడ్డి పైన అనేక వ్యాఖ్యలు అయితే బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆయన గురించి రకరకాలుగా చెప్తున్నారు. అయితే నిజంగా ఆయన మీద కొన్ని వీడియోలు ఉన్నాయని, వేరే ఛానల్ దగ్గర అయితే ఆ వీడియోస్ ఉన్నాయి అని సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. సో ఈ అంశంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ అనలిస్ట్ జగదీష్ సార్ హియర్ విత్ అస్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తే కొన్ని రోజుల నుంచి విజయసాయి రెడ్డి పైన చాలా సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడ చూసినా ఆయన టాపికే నడుస్తుంది. అయితే ఇది నిజంగా సోషల్ మీడియాలో వచ్చింది నిజమే. కొన్ని వీడియోలు ఆధారాలు అయితే మా దగ్గర ఉన్నాయని, ఒక ఛానల్లో ఉంది అని కూడా తెలుస్తుంది. సో అది ఎంతవరకు నిజం అంటారు? ఎంతవరకు నిజము అనేది కాసేపు పక్కన పెడితే, 3 రోజుల నుంచి ఈ అంశము మీరు అన్నట్టు బాగా వైరల్ అవుతుంది. మదన్ మోహన్ అనే వ్యక్తి 2022లో తన సొంత పని మీదో, బిజినెస్ పని మీదో అమెరికాకో వేరే కంట్రీకి వెళ్తే, ఇక్కడ తన భార్య, ఆమె పేరు శాంతి ఏదో నూరి అని, సింగిల్ నూరి ఏదో అని వస్తుంది. ఆమె ఒక దేవాదాయ శాఖ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్. సో ఈయన ఇల్లు వచ్చేసరికి ఆమె పండంటి బిడ్డని కందో లేదంటే కన్సీవ్ అయిందో సంథింగ్. సో ఈయనకి అనుమానము అవన్నీ మనకు తెలిసిందే. అనుమానము లేదంటే ఆయన టార్చర్ పెట్టాడు. అడిగితే ఆమె రకరకాల పేర్లు చెప్పింది. రకరకాల పేర్లు చెప్తూ సమ్ XYZ, మల్లేషు, యాదయ్య ఏదో పేర్లు చెప్తూనే విజయసాయి రెడ్డి గారి పేరు కూడా చెప్పింది. విజయసాయి రెడ్డి గారి పేరు అంటే జనరల్గా విజయసాయి రెడ్డి గారు అనగానే మనకి గుర్తొచ్చేది ఇంకెవరున్నారు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారే, రాజ్యసభ సభ్యుడు ఆయన. అలాంటి విజయసాయి రెడ్డి గారి పేరు అంత ఈజీగా ఆయన లెటర్లో ఎలా మెన్షన్ చేశాడు ఏంటి అని రకరకాల వార్తలు. సో దానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు కూడా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా క్లారిటీ ఇచ్చారు. ఎట్లా అంటే, అసలు నేనంత ఇదిగా ఉంటాను అందరికీ తెలుసు, అట్లాంటిది నా మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, నాకు ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళెవరిని నేను వదిలిపెట్టను, ఒక అవసరమైతే ఒక ఛానల్ పెట్టి కూడా నేను వీళ్ళందరినీ ఎండగడతాను అన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఎలా ఉంటే అసలు ఆ మదన్ మోహన్ అనే వ్యక్తి ఇట్లా విజయసాయి రెడ్డి గారి పేరు పెడుతూ లాస్ట్లో ఎవరో ప్రతాప్ రెడ్డి పేరు కూడా మెన్షన్ చేసి రకరకాలుగా చెప్తున్నాడు. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి, లేదు నాకు కొన్ని ఆధారాలు దొరికాయి, తెలిసాయి, దాని మీద అనుమానాలు ఉన్నాయి, నేను హాస్పిటల్ వాళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. ఎందుకంటే ఫస్ట్ ఆ శాంతి గారు ఆన్సర్ ఇవ్వడమే రకరకాలుగా ఇస్తున్నారట. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా చెప్తున్నారట. అంటే మీరు అన్నట్టు పూర్తి స్థాయిలో విజయసాయి రెడ్డి గారిని అనుమానించలేం, కానీ అంత స్టేచర్ ఉన్న వ్యక్తి పేరును ఇంత సింపుల్గా ఎలా వాడేస్తారు, ఆధారాలు ఏమి లేకుండా. బట్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మదన్ మోహన్ ఏమంటాడు, అవసరమైతే DNA టెస్ట్ చేయించండి, ఆ పిల్లడికో ఈజీగా క్లారిటీ వస్తుంది అంటాడు ఆయన. ఈయనంటాడు, ఇంకా మమ్మల్ని గవర్నమెంట్ పోయింది అనేసరికి స్టేట్లో ఈ విధంగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటాడు. సో ఇది ఇలా నడుస్తుంటే, గతంలో ఒక X ఛానల్ అధినేత, అంటే ఆ ఛానల్ పేరు పెట్టచ్చో పెట్టకూడదో తెలియదు కానీ, ఆయన ఒక ఆర్టికల్లో ఎడిటోరియల్ రాస్తున్నప్పుడు విజయసాయి రెడ్డి అనే పేరును మెన్షన్ చేస్తూ, వీళ్ళకి సంబంధించి నా దగ్గర కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా చూచాయిగా హెచ్చరించారన్నట్టుగా నేను ఎక్కడో విన్నాను ఈ వార్త. ఇది కూడా ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. ఒక మీడియా మిత్రుడు చెప్పగా విన్నాను. ఇట్లా మా ఛానల్లో ఇలాగా వచ్చింది, మా అధినేత స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఏవైనా ఇప్పుడు నిప్పు లేదే పొగరాదు, ఏదో లీడ్ దొరకకుండా మా అధినేత అంత సింపుల్గా చెప్పడు, మేబీ దీనికి సంబంధించి వీడియోలు ఉన్నాయేమో అన్నట్టుగా అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు అనే స్టేట్మెంట్ని ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, సింక్ చేస్తే, విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏమన్నారు, అసలు ఆమె ఎవరో నాకు తెలియదు, ఒక పెద్దగా ఆమెను కలవడానికి వచ్చింది, ఒక తండ్రి స్థానంలో కలవడానికి వచ్చిందని ఆమె చెప్తుంది ఒక పక్క. మరోవైపు ప్రతిపక్షాలు లేదా నన్ను గిట్టని వాళ్ళు నా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో, ఎందుకు చేయబడుతుందో నాకు చూచాయిగా అర్థమవుతుంది, నన్ను సెంటర్ చేయాలని చూస్తున్నారు. వీళ్ళందరి విషయం కూడా ఎవరెవరు చేశారు, తెర వెనక ఎవరెవరు కుట్ర పన్నుతున్నారు అనే అంశం మీద నా దగ్గర కొన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, అవి నేను ఛానల్ పెట్టి అయినా వీళ్ళందరూ బండారం బయట పెడతాను అన్నట్టుగా ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈయన ఛానల్ పెట్టి బండారం బయట పెడతాను అంటున్నారు విజయసాయి రెడ్డి గారు. ఆల్రెడీ ఒక ఛానల్ అధినేత, దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి, అవి నేను బయట పెడతాను, అవి బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన ఒక నెల రోజుల కిందటో 10 రోజుల కిందటో
ఆయన ఎడిటోరియల్లోనో లేకపోతే ఆయన ఛానల్కి సంబంధించిన దాంట్లోనో కీ రోల్గా చెప్పాడంట ఆయన. మరి ఎట్లా అంటే అక్కడ ఆయన బయట పెడతారనే అంశం, ఇక్కడ ఈయన ఛానల్ పెట్టి ఈయన కూడా పెడతారనే అంశం అంటే ఎక్కడో సింక్ అవుతుంది. అంటే విజయసాయి రెడ్డి గారి అంశము ఎక్కడో ఆమె కలవడము ఏదో జరిగింది, లేదంటే పర్సనల్ ఇష్యూస్ మీద కలిసి ఉండొచ్చు, లేదా వేరే ఇతర కారణాల వల్లనే కలిసి ఉండొచ్చు. ఇదిలా ఉంటే మదన్ మోహన్ వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటున్నాడు, ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారి హస్తమో ఆ ప్రతాప్ రెడ్డి హస్తమో ఉంది, లేకపోతే మా ఆవిడ ఆ పేర్లు ఈ పేర్లు చెప్పదు, నేను నా పరువు పోయింది, రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది. ఎందుకు? మేబీ గత 5 ఏళ్లలో గవర్నమెంట్ వాళ్ళు ఉండడం వల్ల ఈయన ఓపెన్ అవ్వలేకపోయాడా, లేదా ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి మొత్తానికి భార్యతో తెగదెంపులు చేసుకుందామనో, లేదా భార్య మీద అనుమానం కొద్దీ ఆ బిడ్డకు సంబంధించిన విషయాల్లోనో రోడ్డు మీదకి ఎక్కాను, ఎలాగా నా పరువు పోయింది, ఏదో ఒకటి తేలిపోవాలి. డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమా? డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమైతే నేను ఒకవేళ ఆ డిఎన్ఏ టెస్ట్లో కూడా ప్రూవ్ అవ్వకపోతే నేను కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ చెప్తా. లేదంటే వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి వాళ్ళు నిజంగా తప్పు చేయకపోతే డిఎన్ఏ టెస్ట్కి వాళ్ళు సిద్ధమా అన్నట్టుగా అంటున్నారు. దీన్ని మరి ఎలా పరిగణలోకి తీసుకోవాలి? ఆయన చూస్తే డిఎన్ఏ టెస్ట్ అంటున్నాడు, కట్టుకున్న భార్యకి సంబంధించిన ఎవడు ఏ భర్త కూడా భార్యకి సంబంధించి ఇలా ఓపెన్ పెట్టి కూడా పొట్ట చించుకుంటే కాలు మీద పడుతుంది అన్నట్టు ఎవరు అట్లా ఓపెన్ గా సవాల్ చేయరుగా. మరోవైపు ఆవిడకి కూడా వీళ్ళిద్దరికి జరిగిన ఆర్గ్యుమెంట్లోనో వీళ్ళిద్దరికి జరిగిన రభసలోనో, అంటే భార్యాభర్తలకి శాంతి గారికి మదన్మోహన్ గారికి జరిగిన విషయంలో ఆవిడ విజయసాయి రెడ్డి గారి పేరు కూడా ఒకసారి ప్రస్తావించిందట, ఒకసారట ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నానని చెప్పిందంట, ఒకసారి వేరే వైజాగ్లో ఎవరో డెలివరీకి సంబంధించి దానికి సైన్ చేశారా లేకపోతే ఇంకేమైనా జరిగాయా, ప్రతాప్ రెడ్డి అనే పేరు కూడా వచ్చిందంట. సో ఇంక మధ్యలో XYZ అని కూడా ఆయన లెటర్లో మెన్షన్ చేశాడు మదన్ మోహన్. సో వాళ్ళందరి పేర్లతో కూడా కామన్గా విజయసాయి రెడ్డి గారి పేరు కూడా పెట్టాడు. విజయసాయి రెడ్డి గారి పేరు ఎందుకు పెట్టాడు? ఆవిడ చెప్పబట్టే పెట్టాను అంటే ఈవిడకున్న సో మెనీ కాంటాక్ట్స్ లో ఈయన ఒకడు అని చెప్పే ప్రయత్నం మదన్ మోహన్ది. బట్ బిడ్డకి తండ్రి ఎవరు, డిఎన్ఏ టెస్ట్ ఇవన్నీ వస్తే మళ్ళీ అక్కడ మళ్ళీ వేరే అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. బట్ ఎంత అంటే పూర్తి స్థాయిలో ఆరోపణలు ఆధారాలు లేకుండా విజయసాయి రెడ్డి గారి మీద ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారనేది నిజంగా బిగ్గెస్ట్ క్వశ్చన్. వాళ్ళ వెనక ఎవరు ఉన్నారా, లేదంటే ఏ లీడు లేకుండా ఎందుకు అలాగ ఆరోపణలు చేస్తున్నారు? మీ డౌట్ ఏంటి? ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటారంటారా? అలా ఇప్పుడు ఆరోపణలు చేసినంత మాత్రాన ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోవాలి అని అంటే దానికి సంబంధించి కోర్టు కానీ అలాంటి ఆర్డర్స్ పాస్ చేస్తేనే ఒప్పుకునే అవకాశం ఉంది, కానీ లేదంటే ఎందుకు ఒప్పుకుంటారమ్మా? వాళ్ళేమి ఇది కాదు కదా, ఎవడో ఏదో ఆరోపణలు చేశారని ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే వీళ్ళు స్థాయి కూడా పడిపోతుంది కదా. ఇది జనరల్గా విజయసాయి రెడ్డి గారి మీద నాకు తెలిసినంతవరకు ఎలిగేషన్స్ రాలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ఏదైతే ఉందో వాటిల్లో ఏటూగా ఉన్నారేమో కానీ ఇట్లాంటి విషయాల్లో మాత్రం రాలేదు. అయితే మీరు అడిగిన క్వశ్చన్లో కూడా ఎందుకు ఈ విధమైన విజయసాయి రెడ్డి గారి పేరు ఎక్కువ హైలైట్ అవుతుందంటే, గడిచిన ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండే కొంతమంది పెద్దల పేర్లు చాలా వచ్చాయి. వీళ్ళు ఉమనైజర్లు, ఆడవాళ్ళతో మాట్లాడితే ఇదే యాంగిల్లో మాట్లాడతారని చెప్పి ఫోన్ రికార్డ్స్, కొంతమంది వీడియోలు, ఒక ఎంపీ వీడియోలు వచ్చాయి, ఒక మంత్రికి సంబంధించిన ఆడియో రికార్డులు ఇవన్నీ వచ్చాయి కదా. సో ఆ పరంగా చూస్తే ఈయన వైసీపీ అయినే కదా, గత ప్రభుత్వంలో జరిగాయేమో, వాళ్ళ అధికారం ఉంది కాబట్టి కప్పిపుచ్చుకున్నారు, ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయేమో అనే యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వ్యవహారంలో కూడా కొంత దర్యాప్తు అనేది జరుగుతుంది, ఎందుకంటే ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి. బట్ ఏం జరుగుతుందో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.